హలో అందరికీ, ఇది సెకండ్ వీడియో అన్నట్టు. మీరు ప్రీవియస్ వీడియో అయితే చూశారు కదండి. కంచిలోని చుట్టుపక్కల ప్లేసెస్ అయితే చూడనీకనైతే బయలుదేరాము. ఇక్కడ ఫస్ట్ ప్లేసెస్ వచ్చేసరికి కంచిలో దగ్గరనే మనకు పక్కనే ఉంటుంది. ఇది వామనమూర్తి దేవాలయం అన్నట్టు. ఇక్కడ ఏదో రిపేర్ జరుగుతుందని అక్కడ క్లోజ్ చేశారండి. ఇక్కడ డైరెక్ట్గానైతే చుట్టుపక్కల అదే గుడిలో చుట్టుపక్కల ఇలా విగ్రహాలు అయితే చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ మెయిన్ అయ్యగారు అయితే అక్కడ పూజ చేసుకుంటూ కూర్చున్నారు. ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చేసరికి వామనమూర్తి ఉంటారండి. బలిచక్రవర్తిని ఒక కాలు బలిచక్రవర్తి మీద పెట్టి ఒక కాలు ఆకాశం వైపు పెట్టి అలా నిలబడి ఉంటారు. చాలా బాగుంటుందండి. అసలు చూడడానికి కూడా రెండు కళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉంటుంది. అదంతా ఒక బండ మీద ఉన్నట్టుగా అది ఉంటుందండి. అసలు చెప్పనీకి కూడా రావట్లేదు. ఎందుకంటే ఈసారి అంటే మేము చూడలేదు, కానీ మేము ఫస్ట్ సారి వచ్చినప్పుడు అది చూసాము. అది ఇప్పటికీ నాకు గుర్తుంది కాబట్టి నేను అలా చెప్పగలిగానండి. తర్వాత అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ మేము చిత్రగుప్తుని టెంపుల్కి అయితే వచ్చాము. మనకు చిత్రగుప్తుని టెంపుల్ ఉండడం చాలా తక్కువ అండి. ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. మెయిన్ ఇక్కడ మనకు కంచిలోనే పక్కనే చిత్రగుప్తుని టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్లోనే మనకు 7 దీపాలు చిత్రగుప్తుని ఫోటో ముందరనే ఉంటుందండి. అది ఒక్క డబ్బీకి వచ్చేసరికి 10 రూపీస్. అందులో అక్కడనే మనకు అమ్ముతారు. అది నూనె తీసుకొని అయితే మనము దాంట్లో 7 దీపాలలో అయితే కొంచెం కొంచెం అన్న వేయచ్చు. లేదు అంటే ఒక్కొక్క డబ్బీ ఒక్కొక్క దీపంలో కూడా వేయచ్చండి. మనకు మెయిన్ చిత్రగుప్తుడు అంటేనే మనకు మన పాపకర్మాలు తప్పొప్పులు లెక్కలేసుకొని మనకు స్వర్గలోకమా నరకలోకమా అనేది చేసేదే మనకు ఇతను కాబట్టి మన తప్పొప్పులన్నీ క్షమించమని ఈ టెంపుల్కి అయితే దర్శనం చేసుకోవచ్చండి. మనము కంచిలో దర్శనం అయిపోయాక ఒక ఆటో పట్టుకొని అన్నా కానీ అక్కడ ఈచ్కి ఇంత అని మనకు అమౌంట్ చెప్తారు. అలా మనకున్న దగ్గర టెంపుల్స్ చాలా ఉంటాయి. అందులో మెయిన్ టెంపుల్స్ మనం చెప్పకపోయినా వాళ్ళే ఆటో వాళ్ళు, క్యాబ్ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళే మనకు చెప్పి మనకు అక్కడ దర్శనం అయితే చేపిస్తారండి. కానీ మనం మొత్తం చేసుకున్నా కానీ మనము చాలా మిస్ అవుతాము. మేము ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే నెక్స్ట్ వేరే టెంపుల్కి అయితే వెళ్ళామండి. అది వైకుంఠపురం అన్నట్టు. అసలు ఎంత బాగుంది అని అంటే నిజంగా ఈ టెంపుల్కి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే మనము వైకుంఠంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్టుగా మనకు ఆ ఫీలింగ్ అనేది మనకు ఇక్కడ మనం దర్శనం చేసుకుంటేనే వస్తుందండి. బయట నుంచి చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ లోపల వెళ్తుంటే కూడా ఆ ద్వారాలు అనేది నిజంగా ఆ వైకుంఠంలోకి ప్రవేశిస్తున్నామా అన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ అక్కడ దర్శనం అయిపోయాక మనకు ఇక్కడ ఎంత బాగుందని అంటే ఆ శిల్ప సంపద శిల్పకళ అనేది చూడ చక్కగా ఉంటుందండి. ఇంకన్నా మనము పోతూ ఉంటే అక్కడ టెంపుల్ కూడా మనము లోపలికి వెళ్ళలేము. అక్కడ వెంకటేశ్వర స్వామి మనకు ఎక్కువ చీకట్లో దర్శనం ఇస్తారు కాబట్టి అక్కడ మనకు కనబడలేకపోయారు. అక్కడ దర్శనం చేసుకొని అయితే మేము ఇక్కడ వైకుంఠపురంలో మనము చుట్టూ ఒక ప్రదక్షిణం చేసుకునేటట్టుగా మనకు ఉంటుందండి. అలా మేము ప్రదక్షిణం చేసుకుంటే అసలు ఆ గోడలకు ఆ శిల్ప సంపద ఆ శిల్పకళ అసలు ఎంత బాగుందనంటే అసలు నిజంగా అసలు ఒకప్పటి కాలం నాటి టెంపుల్స్ తమిళనాడులో ఎంత బాగున్నాయి. అసలు చూస్తే చిన్నగా అనిపిస్తుంది, కానీ లోపల ప్రతి స్తంభమైన ప్రతి గోడ అయినా మనం అబ్జర్వ్ చేస్తుంటే అందులో వాళ్ళ కళ అనేది ఎంత ఉట్టి పడుతుంది అని అంటే చాలా బాగుంటుందండి. వైకుంఠపురం అయితే నాకైతే చాలా చాలా నచ్చింది. అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే మనం వైకుంఠంలోని విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్నంత భాగ్యం మనకు కలుగుతుంది అని అక్కడ వాళ్ళు అంటారు. అక్కడ మేము వైకుంఠపురంని అయితే దర్శనం చేసుకొని చుట్టూ ప్రదక్షిణం చేసుకొని అయితే బయటకు వెళ్ళి తర్వాత మేము ఏకాంబరేశ్వరం టెంపుల్కి అయితే వెళ్ళామండి. అసలు నాకు ఇష్టమైన ప్లేస్ అండి ఏకాంబరేశ్వర టెంపుల్. ఆ టెంపుల్కి ఎన్నిసార్లు వెళ్ళినా ఆ శివలింగాన్ని ఎన్నిసార్లు చూసినా కానీ నాకు అసలు ఆ తృప్తి అనేది ఇంకన్నా రాదండి. ఎందుకంటే అంత బాగుంటుంది. మెయిన్ ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారు శివుని కోసం ధ్యానం చేస్తున్న ప్లేసు. ఆ టైంలో ఒక చెట్టు కింద ఆ శివలింగాన్ని పట్టుకొని
కూర్చున్న ప్లేసే ఏకాంబరేశ్వరం టెంపుల్ అండి. ఇక్కడ శివుని కోసం అమ్మవారు ధ్యానం చేసినప్పుడు ఆ చెట్టు మనకి ఇక్కడనే మనకు కనబడుతుందండి. నేను అసలు అన్నీ తీసినప్పుడు ఆ చెట్టు నేను ఇక్కడ క్లియర్గా చూపించలేకపోయినాను. ఇటుపక్క గంట ఉంటుంది, ఇటుపక్క చెట్టు ఉంటుంది. దాన్ని మొత్తం ఇలా ప్యాక్ చేశారండి. అసలు ఎంత బాగుంటుంది అంటే ఇప్పటికీ అక్కడ ఉన్న లింగం పైన మనము మంచిగా అబ్జర్వ్ చేస్తుంటే ఒక పొడుగ్గా అనేది ఇంకో ఆకారం లాంటి లింగం లాంటి ఒక పొడుగ్గా ఆకారం అయితే అక్కడ కనబడుతుందండి. అసలు అయితే ఈసారి అయితే నాకు ఏకాంబరేశ్వర టెంపుల్లో ఎంత మంచి దర్శనం అయిందంటే నాకు ఇప్పటికీ కళ్ళ ముందర ఆ శివలింగం అనేది కనబడుతుందండి. మళ్ళీ ఇక్కడ అసలు ఏ నందిని చూసినా కానీ అసలు ఆ నాలుక ముక్కులో పెట్టుకొని ప్రతి నంది ఎంత అందంగా కనబడుతుంది. అసలు ఏంటో ఆ ప్రత్యేకత ఏంటి, అసలు ఎక్కడ చూసినా నంది అలాగే కనబడుతుందండి. మళ్ళీ అక్కడనే మనకు కోనేరు కూడా ఉంది. అక్కడ కోనేరు దగ్గర కొద్దిసేపు చూసుకొని మళ్ళీ మనము ఏకాంబరేశ్వర టెంపుల్లోనే మనకు అన్నదానం ఇస్తారు. అక్కడ ఇక అప్పటికి మేము అలసిపోయి ఉన్నాం కాబట్టి అక్కడ ఉన్న అన్నదానం ప్యాకెట్లు అయితే తినుకుంటూ అలా కొంచెం రిలాక్స్ అయ్యామండి. అసలు చాలా చాలా బాగుంది ఈ టెంపుల్ని మాత్రం. దీన్ని మనము శివకంచి అని కూడా అంటారండి. అస్సలకే మిస్ అవ్వద్దు. ఎందుకంటే మనకు అమ్మవారు ధ్యానం చేస్తున్న ప్లేసు, మనకు శివుడు ప్రత్యక్షమైన ప్లేస్ అదే కాబట్టి ప్లీజ్ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఈ టెంపుల్ని మాత్రం మిస్ చేసుకోవద్దండి. ఇక్కడ అన్నదానం పెడుతుండ్రని మేము అలా కూర్చొని అయితే రిలాక్స్ అయ్యాము. అప్పటికి మాకు చాలా లేట్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోతుంది. అసలు మనము ఎక్కడైనా మనం దర్శనం చేసుకునేటప్పుడు మనకు ప్రసాదం లాగా అది శివుని బొట్టే ఇస్తారు కదా, అసలు బాగా అనిపిస్తుంది. మేమైతే ఆ బొట్లతోటైతే అసలు మొహానికి బాగా రాసేసుకున్నాము. ఎక్కడ పెట్టినా కానీ అంత తృప్తిగా శివమయంలోకి వెళ్ళాలి అన్నట్టుగా అలా ఉన్నామండి. మళ్ళీ అక్కడ దర్శనం అయితే అయిపోయింది. అసలు ఎంత పెద్ద టెంపుల్ అని అంటే దీనికి 4 గోపురాలు ఉంటాయట. మేము ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినాం. మళ్ళీ అక్కడ నుంచి బయట నుంచి వచ్చి ఇక్కడనైతే చివరిగా మేము అప్పటికే చీకటి అవుతుంది, క్లోజ్ అయిపోతున్నాయి అని టెంపుల్ బంగారుపల్లి అయితే చూడనీకని చివరిగా మేము బంగారుపల్లి దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ బంగారుపల్లి గురించి అయితే మీకు చాలా తెలుసు, అందరికీ తెలిసి ఉంటుంది. మొత్తానికి అక్కడ వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం ఇస్తారు. ఆ తర్వాతనే మనకు బంగారుపల్లి అనేది కూడా దర్శనం వస్తుందండి. బంగారుపల్లిని దర్శనం చేసుకుంటే మనలో ఉన్న కీడు, మనలో ఉన్న భయము, ఏదో బల్లి పడ్డా మనకి ఏదైనా కుట్టినా దానివల్ల మనకి ఏదైనా దోషాలు కలుగుతాయి అన్న భయము అనేది మనకి ఇక్కడ బంగారుపల్లిని, వెండిపల్లిని ముడితేనే పోతాయి అనేది ఇక్కడ నిజంగా జరిగిన కథ అండి. దానివల్ల అది కాకుండా మనం ఇక్కడ బంగారుపల్లిని ముట్టిన వాళ్ళు కూడా ఎవరికైనా బల్లి దోషం ఉన్నా కానీ ఈ బంగారుపల్లిని ముట్టి వచ్చిన వాళ్ళని కూడా తాకినా కానీ మనకు ఆ దోషం నుంచి అయితే వెళ్తుంది అని అందరూ నమ్ముతారండి. అసలు కంచిలో అయితే బంగారుపల్లి చాలా అందంగా ఉంటాయండి. మేమైతే ఇలా చుట్టుపక్కలనైతే దర్శనం చేసుకొని వెంటనే అరుణాచలం వెళ్ళిపోయామండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అరుణాచలం వ్లాగ్లో అయితే కలుస్తాను. ఓకే అండి, బాయ్ బాయ్.